డైలాగ్ చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నీ మీరు మీ బాడీ లాంగ్వేజ్‌తో, మోడ్యులేషన్‌తో చెప్తూ ఉండడం నేను చాలా సార్లు చూసాను. అంటే ఆర్టిస్ట్‌ని బట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్‌కి' అప్పుడు ఏం చేస్తున్నాం, ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్‌మెంట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. తనకి చేసి చూపించడం, నువ్వు ఇలా చేయి, ఇలా చూపించడం అంత అంత కరెక్ట్ కాదండి. తన ఆకలింపు చేసుకొని తన బ్రెయిన్‌లో దాని గురించి ఆలోచించుకొని హీ విల్ గివ్ ద అవుట్‌పుట్. హుహు. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక రకంగా ఉంటారండి. రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు. కరెక్ట్‌గా స్పాట్‌లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు. అంత. నాజర్ గారికి ముందు సీన్ ఏంటో ఎంత చెప్పాలి ఆయన మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఇటు ఇటు అన్ని చేస్తారు. స్వీటీ అయితే షో వన్స్ అంటే ముందు చేసి చూపించి తర్వాత నేను ట్రై చేస్తాను, దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకో అంటారు. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్ అండర్‌స్టాండింగ్ ఇట్. అండ్ ఆర్టిస్ట్ ఎలా కంఫర్టబుల్ అయితే అలాగే చేయడం.